వైఎస్ జగన్ మావిగన్ అనగానే కూటమిలో వణుకు మొదలైందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య. జగన్ చెప్పినట్టు తక్కువ ఖర్చుతో అద్భుతమైన రాజధాని నిర్మించొచ్చన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బొత్స అప్పల నర్సయ్య. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సిటీలను అనుసంధానం చేస్తే, అదే మావిగన్ అనుసంధానం చేసినట్లయితే తక్కువ డబ్బుతో ఒక 20,000 కోట్ల రూపాయలతోనే ఒక మంచి రాజధాని మనం కట్టుకోగలం అని చెప్పేసి ఏదైతే ఆయన చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో గుండెల్లో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. దాని బీటో చేయలేకపోతుంది ఈ రోజు కూడా నా ఢిల్లీ. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడు? పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పార్టీ లేదు బొక్క లేదని మనిషి ఎలాగిచ్చాడు మంత్రి అంటే దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. వాళ్ళకి ఆలోచన ఏముందో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఈ కుటుంబం ఏం చేసిందో అవడానికి మనకు తెలియదు. ఆ విషయాలు అమరావతి ఏమైపోద్దో అని భయం. ఈ రోజు అదే మాట్లాడారు. అమరావతి గురించి ఎవరు మాట్లాడారు? ఎందుకు వచ్చారు మాట్లాడలేదు కదా. మొన్న రాజ్యసభలో ఏమన్నారు? అమరావతి అని చెప్పింది వాళ్ళే కదా. అది అమరావతి కాదు, అమరావతి. ఈరోజు నేను కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అది అమరావతి అని చెప్పేసి.